ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, మాధవేశ్వరి శక్తిపీఠమే కాకుండా ఇంకా చూడడానికి ఏమేమి ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా? అయితే రండి, నెహ్రూ కుటుంబం యొక్క పూర్వీకుల నివాసం అయిన ఆనంద్ భవన్ చూద్దాం రండి. స్వాతంత్ర్య పోరాటంలో అనేక వ్యూహాలకు ప్రయోగ వేదికగా నిలిచి జాతీయ ఉద్యమాలకు ప్రణాళికలు రచించిన ప్రదేశంగా, చారిత్రాత్మక నిర్ణయాలకు సాక్ష్యంగా ఈ ఆనంద్ భవన్ నిలిచింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ నివసించిన గదులు, వారు చదివిన పుస్తకాలు, వారు వాడిన వస్తువులు, వారి జ్ఞాపకాలు మనం ఇక్కడ చూడవచ్చు. భవనం చుట్టూ తోటను చాలా చక్కగా పెంచుతున్నారు. విశాలమైన లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇందిరాగాంధీ ఈ ఎస్టేట్ను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ 2 అంతస్తుల భవనం ఇప్పుడు సందర్శకులకు స్మారక మ్యూజియంగా ఉంది. మనం టికెట్ కొని లోపలికి ప్రవేశించవచ్చు. ఇందిరా ప్రియదర్శిని ఈ ఆనంద్ భవన్లోనే జన్మించారు. చిన్నతనం అంతా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చర్చలు చూస్తూ పెరిగారు. ఇందిరా వానరసేనకు నాయకత్వం వహించి పిల్లలను కూడా స్వాతంత్ర్యంలో పాలుపంచుకునేలాగా ప్రోత్సహిస్తూ ఉండేవారంట. ఇందిరా, ఫిరోజ్ గాంధీల వివాహం ఇక్కడ కనిపిస్తున్న చిన్న స్టేజ్ మీదే జరిగింది. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి బాల్యం, ఆవిడ జీవితంలోని అనేక ముఖ్యమైన ఘట్టాలు అన్నీ ఇక్కడే ఆనంద్ భవన్లో జరిగాయి. ఇందిరాగాంధీ గారి చిన్నప్పటి ఫొటోసు, రాజీవ్ సోనియా గాంధీ గారిల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, రాహుల్ ప్రియాంకా గాంధీలతో ఉన్న చిన్నప్పటి ఫోటోలు, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పర్యటనలు, ఆవిడకు సాధించిన విజయాలు అన్నీ ఫోటోల రూపంలో పొందుపరిచి ఉన్నాయి.